శ్రీ గణేష పురాణమందలి సంకష్టహర చతుర్థి వ్రతకథ ప్రారంభము. పూర్వం మధ్యదేశంలో సోరసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతని రాజధాని సహస్రాఖ్యపురం. సద్గుణవంతుడు, పరాక్రమవంతుడు అయిన ఆ మహారాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతడి భార్య మహాపతివ్రత, సౌందర్యవతి. ఒకనాడు సోరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళుతున్న ఒక విమానం అతడికి కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలోంచి ఒక మధురమైన గానం అతడికి వినిపించింది. ఆ గానం ఎవరిదో కనుక్కుని రమ్మని తన దూతల్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది. దూతలు తిరిగొచ్చి ఆ విషయాన్ని మహారాజుకి తెలియజేశారు. సోరసేనుడు వెంటనే మంత్రుల్ని వెంటబెట్టుకుని విమానం కూలిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు, అతడి పరివారము ఉన్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు. రథం దిగిన వారికి భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమర లోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగటం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, నా రాజ్యం ఎంతో పావనమయ్యాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ విమానం ఇక్కడ కూలిపోవటానికి కారణమేమిటి? చెప్పదగినటువంటి విషయాలు అయితే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు. అందుకు దేవేంద్రుడు, మహారాజా, మా విమానం నీ నగరం మీదకి రాగానే కుష్ఠవ్యాధి గ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే ఇది నేలకూలింది అని అన్నాడు. అప్పుడు సోరసేన మహారాజు ఇంద్రుడితో, దేవేంద్ర, కొంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని తరింపచేయండి. మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు. మీ విమానం తిరిగి పైకి ఎగరటానికి తగిన సహాయం చేయటం నా బాధ్యత. కనుక నేను ఏం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు. అందుకు ఇంద్రుడు, మహారాజా, మీ నగరంలో ఎంతో గొప్పదైన సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రతఫలాన్ని దారపోయాలి. అప్పుడే మా విమానం పైకి ఎగరగలుగుతుంది. అలా కాక విమానం ఎగరటానికి మరొక మార్గం లేదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సోరసేన మహారాజు, దేవేంద్ర, తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఎలా ఆచరించాలో, దానివల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరో, ఇంతకు ముందు ఎవరి వ్రతాన్ని ఆచరించారో వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయో దయచేసి అవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా, అప్పుడు దేవేంద్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతను అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులని సేవిస్తూ ఉండడం అతడికి ఇష్టమైన పని. చతురంగ బల సమేతుడైన కృతవీరుడు నిత్యము 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అని ఒక భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చెయ్యని దానం లేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది.
ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శరీరం చిక్కి శల్యమైంది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతుండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని క్రిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీరుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్న బిడ్డల వలె చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణమేమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దానిని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోని సాముడు అనే ఒక పంచముడుండేవాడు. అతను కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదనంతా దోచుకున్నాడు. దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్దశి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళటానికి వినాయకలోకం నుండి దూతలు వచ్చారు. కారణం ఏమిటంటే, పూర్వం సాముడు మాఘబహుళ చవితి నాడు దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పిలవడం, కొడుకుతో కలిసి గణేష ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానమెక్కి సాముడు స్వర్గలోకం చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోర్కెలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే
అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెబుతాను విను అన్నాడు. మాఘమాసంలో వచ్చే బహుళ పక్షంలో మంగళవారం నాడు చతుర్దశి తిథి కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని గాని షడాక్షర మంత్రాన్ని గాని యథాశక్తిగా జపించాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలము పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చెయ్యాలి. తరువాత కనీసం 1116 లేక 108 సార్లు గణేశ్వరుడి ఏకాక్షరి షడాక్షరి లేక గణానాంత్వ అనే వైదిక మంత్రాన్ని జపించాలి. ఇలా జపం పూర్తి చేసిన తరువాత వరప్రదాయుడైన ఆ గణేశ్వరుడిని షోడశోపచారాలతో పూజించాలి. నివేదనగా స్వామివారికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, అరిసెలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, కట్టు పొంగలి లాంటివి శక్తి కొలది సమర్పించాలి. 21 రకాల ఫలాలని 21 దూర్వంకురాలని దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశ్వరుణ్ణి అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా గజాననుడికి మూలమంత్రంతోనూ తరువాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్య ప్రదానం పూర్తి అయ్యాక స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసం 21 మంది విప్రులకి భోజనం పెట్టాలి. ఆ తరువాత గణేశుని వ్రతకథ విని తాను మౌనంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చెయ్యాలి. ఈ విధంగా గణేశ చతుర్దశి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు ఆచరిస్తే ఆ చేసిన వారి సకల పాపాలు క్షయమైపోతాయి. అతడి కోరికలు అన్నీ తీరతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు సకల కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలుండవు. వ్రత నియమాలు. సమి జమ్మి చెట్టు మొదట్లో కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించటం శుభప్రదం. చతుర్దశి నాడు మొదలుపెట్టి మర్నాడు సాయంత్రం చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతకాలంలో గణేశ మంత్రజపం తప్పనిసరిగా చేయాలి. ఈ విధమైన నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టుగుడ్డి మూగ చెవిటి వాడైనప్పటికీ అతడు ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు. ఎంతో విశిష్టమైన ఈ చతుర్దశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి చవితి తిథి నాడు కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేమిటో కూడా చెబుతాను, శ్రద్ధగా విను. శ్రావణ బహుళ చవితి నాడు నెయ్యి లడ్డూలు తినాలి. భాద్రపద బహుళ చతుర్థి నాడు పెరుగు తినాలి. ఆశ్వయుజ బహుళ చవితి నాడు ఉపవాసం చెయ్యాలి. కార్తీక బహుళ చవితి నాడు పాలు పానకాలని స్వీకరించాలి. మార్గశిర బహుళ చవితి నాడు ఆహారం తీసుకోకూడదు. పుష్య బహుళ చవితి నాడు గోవుమూత్రం పానకాన్ని స్వీకరించాలి. మార్గశిర బహుళ చవితి నాడు ఆహారం తీసుకోకూడదు. పుష్య బహుళ చవితి నాడు గోవుమూత్రం పానకాన్ని స్వీకరించాలి. మాఘ బహుళ చతుర్థి నాడు నువ్వులని ఆహారంలో తీసుకోవాలి. పాల్గొన బహుళ చవితి నాడు పంచదార నెయ్యిని స్వీకరించాలి.
చైత్ర బహుళ చవితి నాడు పంచగవ్యాలను స్వీకరించాలి. వైశాఖ బహుళ చవితి నాడు నెయ్యి వేసుకుని భోజనం చెయ్యాలి. ఆషాఢ బహుళ చవితి నాడు తేనెను స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని బ్రహ్మదేవుడు సంకష్టహర చతుర్థి వ్రత కథను అలాగే వ్రత విధానం గురించి కృతవీరుని తండ్రికి తెలియజేస్తాడు. ఇక కృతవీరుని తండ్రి బ్రహ్మదేవునికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకుని అక్కడి నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారుడికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ ప్రబోధించాడు. కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్ర లేవగానే తన మంత్రులని పురోహితుల్ని పిలిపించాడు. వారందరితో కలలో తన తండ్రి గారు కనిపించిన విషయాన్ని, పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన సంకష్టహర గణేశ చతుర్దశి వ్రతం గురించి వారికి తెలియజేశాడు. అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్దశి వ్రతాన్ని వెంటనే ఆచరించమని చెప్పారు. అందరి సలహాను అనుసరించి కృతవీరుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు. ఆ తరువాత 21 మంది విప్రులకి షడ్రశోపేతంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సంతృప్తిపరచాడు. గణేశుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దూర్వంకురాలను కూడా సమర్పించాడు. తరువాత ఇంద్రియ నిగ్రహంతో గణేశుని ఏకాక్షరి మంత్రాన్ని జపించాడు. ఈ విధంగా కృతవీరుడు సంకష్టహర చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ప్రతి నెల ఆచరింపచేశాడు. కాబట్టి సూరసేన మహారాజా, విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పటం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీరుడి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది. ఇది ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయటం వల్ల ధర్మరాజు యుద్ధములో శత్రువులను సంహరించి రాజ్యమును తిరిగి పొందారు. ఇక నీవు మా విమానం పైకి ఎగిరేటటువంటి మార్గం చూడు అని చెబుతారు దేవేంద్రుడు. ఇంద్రుడి ద్వారా గణేశ చతుర్థి వ్రత మహత్యాన్ని విన్న సూరసేన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తన భటులను పిలిచి, మీరందరూ కూడా మన రాజ్యంలో నలుమూలలకు వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే ఇక్కడికి తీసుకుని రండి అంటూ ఆదేశిస్తాడు. వెంటనే ఆ రాజభటులు నగరంలోకి వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా చతుర్థి వ్రతాన్ని ఆచరించారా అని విచారిస్తారు. అలా తిరుగుతూ ఉన్న వారి కళ్ళకి ఒక ఇంటి దగ్గర దివ్యమైన విమానం ఆగి కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇంటి దగ్గరకు వెళతారు. ఆ ఇంట్లో ఒళ్ళంతా కుష్టి వ్యాధితో పీడింపబడుతూ గాయాల నుండి రక్తం కారుతూ ఒక చండాల స్త్రీ వారికి కనిపిస్తుంది. అయితే ఆ చండాల స్త్రీని తీసుకుని వెళ్ళటానికి ఆ దివ్య విమానం అక్కడకు వచ్చిందన్న విషయం తెలుసుకుని విమానం నుండి దిగిన గణేశ దూతలను వారు చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ రాజభటులకు ఆ వింత ఏమిటో అర్థం కాదు. ఓ గణపతి దూతలారా, ఈ స్త్రీని చూస్తేనే చాలా వికృతంగా జుగుప్సాకరంగా ఉంది. పైగా చండాలి కూడా. మరి ఇలాంటి పాపిని తీసుకుని వెళ్ళటానికి మీరెందుకు వచ్చారు? అసలు ఈమెకి ఈ దుస్థితి ఏ విధంగా కలిగింది?
దయచేసి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో, రాజభటులారా, పూర్వం బంగాళమనే దేశంలో సారంగధరుడు అని క్షత్రియుడుండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సుందరి. ఆమె ఎంతో సౌందర్యవతి. ఆమె మునుల మనసులను కూడా మోహింపు చేసేంత అందమైంది. అయితే ఆమె ప్రారబ్ధవశాన పెద్ద జారగా మారింది. జారత్వంతో యువకులను పతితులుగా చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేది. ఇంటిని వదిలేసి ఒక వేశ్యల నగరమంతా తిరుగుతూ కోరిన వాడితో రమిస్తూ కాలం గడిపేది. అలా ఆ విధంగా తిరుగుతున్న ఆ సుందరి ఒకనాడు చిత్రుడు అనే ఒక యువకుడిని వివాహం చేసుకుంది. వివాహం అయినప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అతన్ని కూడా మోసం చేసి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా తన విలాసాలకు ఖర్చు చేసింది. ఒకనాటి రాత్రి భర్త నిద్రపోతున్నటువంటి సమయంలో సుందరి చక్కగా అలంకరించుకుని నెమ్మదిగా తన విటుడి దగ్గరకు బయలుదేరింది. అంతలో మెలకువ వచ్చి నిద్ర నుండి లేచిన చిత్రుడు తన భార్య బయటికి వెళ్ళటం గమనించి ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. ఓసి నీచురాలా, భర్తను నేనుండగా విటుడు కోసం వెళ్ళి జారత్వం ప్రదర్శిస్తావా? నీకేమైనా బుద్ధి ఉందా? నీవు అసలు సరైన ఆడదానివేనా అని తీవ్రంగా మందలిస్తాడు. భర్త మాటలు సుందరిలో ఉన్న ఆగ్రహాన్ని తట్టి లేపుతాయి. కానీ అప్పటికి తన ఆవేశాన్ని ఎలాగో ఆపుకుంటుంది. కొద్ది రోజులైన తర్వాత ఒకనాటి అర్ధరాత్రి చిత్రుడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద కత్తితో అతన్ని పొడిచి తన విటుడితో పారిపోతుంది. మర్నాడు ఉదయం ఆ విషయాన్ని ఇరుగు పొరుగు వారు తెలుసుకుని చిత్రుడి యొక్క దీనస్థితికి జాలిపడి వారే అతనికి అంత్యక్రియలు చేయిస్తారు. దీనంతటికి కారకురాలైన ఆ సుందరి గురించి రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. రాజు వెంటనే ఆమెను పట్టి బంధించి తీసుకుని రమ్మని భటులను పంపిస్తాడు. వారు దారి కాచి ఒకనాడు ఆ సుందరిని బంధించి రాజు ముందు నిలబెడతారు. మహారాజు ఆమె చేసిన పాపాలకు మరణశిక్ష విధిస్తాడు. భటులు వెంటనే దానిని అమలు పరుస్తారు. ఆ తరువాత సుందరి మరణించగానే యమదూతలు వచ్చి ఆమెను ఈడ్చుకుని పోయి నరకంలో పడేస్తారు. ఆ నరకంలో ఎన్నో రకాల యాతనలు పడుతూ తాను చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఉంటుంది. అలా నరకంలో కల్పాంతం వరకు శిక్షలను అనుభవించిన ఆమె తిరిగి ఒక చండాల స్త్రీగా కుష్టి వ్యాధితో మీ రాజ్యంలో జన్మించింది. ఒకనాడు ఈ చండాలి బాగా మద్యం తాగి మది తప్పి భిక్షాటన కోసం ఇల్లిల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తున్న ఒకరి ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ వారు పెట్టిన గణేశుని ప్రసాదాన్ని భుజించింది. ఆ సమయంలో గణేశుడిని మనసారా స్మరించింది. ఆనాడు ఈమె చేసిన పుణ్యం కారణంగా గణేశ లోకానికి వెళ్ళే అర్హత సంపాదించుకుంది. అందుకే ఈమెను శరీరంతోనే తీసుకుని వెళ్ళటానికి వచ్చామని చెబుతారు ఆ గణేశ దూతలు. ఆ కథ అంతా విన్నటువంటి ఆ రాజభటులు తమ రాజుగారు తమను ఎందుకు పంపింది, ఇంద్రుడి విమానం ఎలా కూలిపోయింది, అది తిరిగి మరలా పైకి ఎగరాలంటే ఏం చెయ్యాలి, ఆ విషయాన్నంతా కూడా గణపతి దూతలకు చెప్పి, గణేశ దూతలారా, మా ప్రభు ఇంద్రుల వారికి మాట ఇచ్చారు. ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా. మీరు దయతలచి ఈ చండాలిని మాతో గనుక పంపిస్తే ఈమె చేత చతుర్థి వ్రత దర్శనం ద్వారా ఆమెకు లభించిన పుణ్యాన్ని దారపోయించి ఇంద్రుడి విమానాన్ని తిరిగి వెళ్ళిపోయే విధంగా చేస్తాం. దయచేసి మా మాట మన్నించండి అని కోరుకుంటారు. అప్పుడు గణపతి దూతలు, రాజభటులారా, ఈమెను మీతో పంపడం కుదరదు. అందుకు మా ప్రభు యొక్క అనుమతి లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు
అంటూ ఆ చండాల స్త్రీని నెమ్మదిగా తమ విమానాన్ని ఎక్కించారు. విమానం ఎక్కడంతోనే ఆమెకు దివ్యమైన శరీరం ప్రాప్తిస్తుంది. మంగళనాదాలు వినిపిస్తూ ఉండగా గణేష దూతలు ఆమెతో సహా గణపతి లోకానికి బయలుదేరుతారు. ఆ విషయాన్ని పరుగున వెళ్ళి సూరసేనుడికి చెబుతారు రాజభటులు. అంతలో గణపతి లోకానికి వెళ్తున్నటువంటి ఆ విమానం నలువైపులా దివ్య కాంతులను వెదజల్లుతూ నింగిలోకి ప్రయాణిస్తూ వారికి కనిపిస్తుంది. ఆ విమానంలో నుండి దివ్య రూపాన్ని ధరించిన చండాలి ఒక్కసారిగా కిందకి చూస్తుంది. ఆమె దివ్య దృష్టి ఇంద్రుడి విమానం మీద పడుతుంది. అంతే, ఆమె పుణ్య ప్రభావంతో ఇంద్రుడి విమానం కూడా పైకి లేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సూరసేనుడు ఇంద్రుడికి వీడ్కోలు చెప్పి ఈ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోగా దివ్య శరీరాన్ని ధరించిన ఆ చండాలి గణపతి లోకానికి చేరుకుంటుంది. ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి గొప్పతనాన్ని విన్న సూరసేనుడికి తాను కూడా ఆ దివ్యవ్రతాన్ని చేసి గణేశుడి అనుగ్రహం పొందాలనే సంకల్పం కలుగుతుంది. తన మందిరానికి చేరుకుని వెంటనే తన కులగురువైన వశిష్ఠుల వారికి కబురు పెడతాడు. ఆయన రాగానే అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, నేను ఇటీవలే ఇంద్రుడి ద్వారా సంకష్ట చతుర్థి వ్రత గొప్పతనాన్ని తెలుసుకున్నాను. దయచేసి తమరు మంచి ముహూర్తం నిర్ణయించండి. నాకు కూడా ఆ వ్రతాన్ని ఆచరించాలని కోరికగా ఉంది అని చెప్పగా వశిష్ఠుడు ప్రశాంతంగా, మహారాజా, బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్థి ఎంతో విశేషమైనది. ఎందుకంటే ఆ రోజు మంగళవారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని చేసుకో, చక్కగా నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇక సూరసేనుడు వశిష్ఠుడు చెప్పినట్లుగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి అత్యంత వైభవంగా ఆ వ్రతాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత సూరసేనుడు కూడా గణేశ లోకానికి చేరుకున్నాడు.